వైఎస్ఆర్సీపీ పార్టీకి కంచుకోటగా నిలిచింది. ఒకే చిన్న ఇబ్బంది ఉందిలేండి, మనకు నాయకులు ఎక్కువ. ఇక్కడ మనం అందరం కలిసి పనిచేసి జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిన అవసరం ఉంది. కూడా ఏ ముఖ్యమంత్రి కూడా తిరిగి రెండోసారి నేను చూసి నాకు ఓటు వేయండి అని ధైర్యంతో చెప్తున్న ముఖ్యమంత్రి. దయచేసి అందరికీ చెప్పండి, ఇదే తెలుగుదేశం పార్టీ 5 సంవత్సరాలు ఏవైతే పథకాలు వాలంటీర్లు అయితే మీ ఇంటికి తెచ్చి ఇస్తున్న పథకాన్ని గౌరవ లేకుండా విమర్శించారు. ఈ రోజు ఎన్నికలు వచ్చేప్పటికి మళ్ళీ అవే పథకాలకి అంకెలు మార్చి మేము ఇస్తామంటున్నారు. ఇది నిజమైన పార్టీయా? నిజమైన మాట ఒకసారి దయచేసి గుర్తు తెచ్చుకోండి. 5 సంవత్సరాలు వాళ్ళ మీడియాల ద్వారా వాళ్ళ పేపర్ల ద్వారా విమర్శించి అదే పథకాలు మళ్ళీ ఇస్తారంటే ఇది వాస్తవా? లేకపోతే చెప్పిన మాట పైన నిలబడి జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్లు కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ అనేక పథకాలు చెప్పిన మాట పైన పార్టీకి ఓటు చేస్తారా? ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించుకోండి. ఓటు అనేది చాలా ముఖ్యం. ఈ 5 సంవత్సరాలు పోగొట్టుకోవద్దు. ఏదన్నా పొరపాట్లుంటే సర్దిద్దుకునే అవకాశం వైఎస్ఆర్సీపీకి ఇవ్వండి. అంతంతకు మీకు మేలు చేస్తారు. రామ్ కుమార్ రెడ్డి గారు ఇక్కడే ఉంటారు, మీకు అందుబాటులో ఉండి వ్యక్తికి ఆయన సమాధానం చెప్పి రాబోయే రోజులు ఇంకా మంచి రోజు పార్లమెంట్ అభ్యర్థి గురుమూర్తి గారికి ఒకటి, మన శాసనసభ అభ్యర్థి రామ్ కుమార్ రెడ్డి గారికి ఒకటి ఏమని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. ఫ్యాన్ గుర్తు మీద వేయడానికి సిద్ధమేనా? ముఖ్యమంత్రిని చేద్దామా? అందరూ బాగున్నట్టే కదా? మళ్ళీ మీరు బాగున్నారని తెలిస్తే వచ్చేవి ఆగవు. జగన్మోహన్ రెడ్డి గారు అందుతుందని ఇంకా ఎక్కువ చేస్తాడు. పాత రోజులు అది కాదు, మాకు అన్నీ అందుతున్నాయంటే వీళ్ళకి చాలా ఎక్కువ చేస్తున్నాయి నాయుడు. ఇప్పుడు అన్నీ వస్తున్నాయి అని అంటే ఇంకా ఎక్కువ ఏమి ఇవ్వగలుగుతారు. పెద్దవారు ఇప్పుడే చెప్పారు రాజా గారు మాటలు. మనం ఎక్కువ దూరం వెనక్కి వెళ్ళొద్దు. 10 సంవత్సరాలే 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం ప్రభుత్వం, 19 నుంచి 24 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇచ్చిన మాట ఎలక్షన్ అవ్వగానే మర్చిపోయిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. రైతులు రుణమాఫీ అన్నాడు కదా, మర్చిపోయాడు కదా, గుర్తు అని చెప్పి ఏం చేయలే. ఉద్యోగం ఇస్తానన్నాడు, అందరికీ ఉద్యోగం ఇస్తా అన్నాడు. కొడుక్కి మంత్రి పదవి ఇచ్చుకున్నాడు. నిరుద్యోగం అంటే 2000 అన్నాడు, అది మర్చిపోయాడు. జగన్మోహన్ రెడ్డి చెప్పిన ప్రతి మాట, ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చాడు. మీరు ఓటు వేయండి అన్నాడు. ఎంత దమ్ము ఉండాలా, ఎంత ధైర్యం ఉండాలా? దమ్మున్న మగాడు కదా, మనసున్న మహారాజు కదా. మన ప్రజలకు 4 మంచి చేద్దాం, మంచి పనులు చేస్తాం. అదేమంటే బటన్ నొక్కితే అప్పులైపోతాం అని చంద్రబాబు నాయుడు అన్నాడు. అమ్మఒడికి స్కూలు మన బడి 15,000 అకౌంట్లో వేసి పిల్లల్ని పంపించండి, చదివించండి అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అటు నొక్కితే మనం అప్పుల పాలైపోతాం అన్నాడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది కదా, ఇదే మైక్ పట్టుకొని, ఆయన మైక్ కూడా ఉండదు, ఒక తాడు పెట్టుకో ఉన్నాడు. ఏమన్నా అంటే మీరు చూసారా లేదో, టీజా చేస్తాడు. ఏమని చెప్తున్నాడు ఆయన? ఒక పిల్లోడు పెన్షన్ వస్తుందమ్మా, ఇంటికే కదా, 55 నెలలుగా వస్తుంది. మీకు తెలుసో లేదో, 6 నెలల క్రితం చంద్రబాబు నాయుడు కోర్టులో కేసేసాడు, ఎలక్షన్ కమిషన్ పెట్టాడు, వాదించి ఇప్పుడు బీజేపీ కూడా జతకట్టాడు. వాళ్ళు కూడా సాయం చేసినట్టున్నారు, ఆపారు. మన వృద్ధులకి వికలాంగులకి ఇంటికి తీసుకొని రాకూడదని ఆపాడు. ఆపి ఇప్పుడు మళ్ళా మైక్ పట్టుకొని ఏం చెప్తున్నాడు, నాకు ఓటేయండి,
రేపు వచ్చి మళ్ళీ ఇంటికి పంపిస్తాను అంటున్నాడు. ఏమన్నా మైండ్ సరిగా పనిచేస్తుందా ఏంటి? జగన్మోహన్ రెడ్డి పెట్టిన పథకాలు నేను వచ్చి మళ్ళీ అయ్యే చేస్తానంటున్నాడు. దానికి ఈయనెందుకు? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన చేయనివి అన్ని సంవత్సరాలు మనం అవకాశం ఇస్తే ముఖ్యమంత్రిగా ఆయన చేయని పనులు జగన్మోహన్ రెడ్డి కొత్తగా కూర్చొని పెడితే ఈ పథకాలన్నీ ప్రవేశపెట్టి మీకు అన్ని సౌకర్యాలు కల్పించి మీ బాగోగులు చూసుకొని మండల లేదు సచివాలయం మీ దగ్గరే పెడుతున్నాము, ఇంకా అది కూడా అక్కర్లేదు, వాలంటీర్ని మీ ఇంటికే పంపిస్తున్నాం. ఇది ఎవరు ఆలోచించలే. ఇన్ని మంచి పనులు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఒప్పుకోండి, ఆయన చేసే పథకాలు బాగుంటాయి, ఆయన చేసిన పనులు బాగుంటాయి, కానీ నేను చేస్తా, నాకు అవకాశం ఇవ్వండి. ఆయన ఏం చేసేది? ఇంకా మంచి చేస్తాను, ఇంకా పరితపిస్తున్నాడు, ఇంకా మీ గురించి మాట ఇచ్చాడు, మాట మీద నిలబడ్డాడు, ఇంకా ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాడు. మధ్యలో 2 సంవత్సరాలు కరోనా వచ్చింది, అయినా ఎక్కడ వెనకడుగు వేయలా. అందుకని సొంత ఆలోచనలు రావు కాబట్టి జగన్మోహన్ రెడ్డి చేసిన పథకాలు బాగుండాయి అని, కానీ నేను ఆ పనే చేస్తాను, నాకు అవకాశం ఇవ్వండి అంటున్నాడు. ఎందుకో తెలుసా? పోయినసారి జాబ్ అన్నాడు, కొడుకు ఇప్పించాడు. ఈసారి భవిష్యత్తు గ్యారంటీ అంటున్నాడు. ఎవరికి? ఎవరి భవిష్యత్తు? మనవడిది. మనవడి భవిష్యత్తు ఆయనకి గ్యారంటీ ఉండాలి కాబట్టి మళ్ళా నన్ను కూర్చోబెట్టండి అంటున్నాడు. మనం చూసాం, సంక్షేమ పథకాలు బటన్ నొక్కంగానే పడతాయి, అభివృద్ధి కొంత టైం పడుతుంది చూడడానికి. విత్తనాలు నాటారు ఈ 5 సంవత్సరాల్లో, రాబో చూస్తారు, దాని ఫలాలు అనుభవిస్తారు. ఈ 5 సంవత్సరాలు చూడండి ఎలా ముందుకు వెళ్తుందో. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, రాజలక్ష్మి గురించి మీకు తెలుసు. వారి కొడుకుగా జగన్మోహన్ రెడ్డి నాకు అవకాశం ఇచ్చాడు. మళ్ళీ మన వెంకటగిరి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి సేవ చేయండి అని 1 సంవత్సరం వచ్చాడు. ఊరూరు తిరిగాను, వీధి వీధి వచ్చాను, మన దగ్గర కూడా వచ్చిన గట్టిగా అడిగింది, ఇక్కడికి వచ్చినట్లేదు, అన్నీ గుర్తున్నాయి. కొన్ని పనులు వెంటనే జరిగినాయి కూడా, కానీ అది ఉట్టి ఆరంభం మాత్రమే. రేపు ఎమ్మెల్యేగా మీరు అవకాశం ఇస్తారని నమ్ముతున్నా. జగనన్న ముఖ్యమంత్రి చేస్తారు, నన్ను ఇక్కడ ఎమ్మెల్యేగా చేస్తారు. మనకు అవసరమైన పనులు ఎస్ఎస్ కెనాల్ గురించి, అది ఎందుకు ఆగింది అంటే దానికి ఒక లింక్ ఉంది. ఆల్తూర్పాడు రిజర్వాయరు వస్తుంది మన చెరువులకు ఇబ్బంది లేకుండా. కానీ దానికన్నా ముఖ్యంగా చిన్న పనులు, ఊరు మొదట్లోనే 4 పెద్దవాళ్ళని కలిస్తే నీళ్లు పట్టుకుంటా ఉంటారు. సైడ్ కాలువ మురికిగా ఉంది, ఎవరు క్లీన్ చేయటం లేదు, వాసన వస్తుంది అన్నారు. పనులు రాజా గారు చెప్పినట్టు అలా ఒక దిక్కులు ఆగుతూ ఉండరు. అందరం కలిసాం, అందరం ఏకతాటి మీద పోతున్నాం, అందరం జగనన్న వెంటనే నడుస్తున్నాం. ఆ దిశలోనే అభివృద్ధి కూడా పరుగులు పెట్టిస్తానని నేదురుమల్లి కుటుంబ వ్యక్తిగా, జగనన్న సైనికుడిగా మీకు మాటిస్తూ మే 13న నాకు ఎన్నికలు 2 ఓట్లు. ఏ గుర్తు మీద? గురుమూర్తి గారికి మీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన నాకు ఓటేసి గెలిపించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్, జై జగన్. పారోలు గ్రామ వాసి నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే మన సర్వజ్ఞ యాచంద్ర గారికి, అలాగే నారాయణ రెడ్డి గారికి, అక్కలకు, చెల్లెళ్లకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ పారోలు గ్రామము కూడా ఈ గ్రామం మీద ఒక మంచి పరిచయాలు ఉన్నాయి. గ్రామం చిన్నప్పటి నుంచి నాకు బాగా తెలిసిన గ్రామం.
ఇక్కడ ప్రజలందరూ కూడాను ఈరోజు మనం ఎన్నికల ప్రచారంలో మన నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి అన్నని వర్గానికి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేసిన వ్యక్తులు. మన వెంకటగిరి నుంచి ఒక ముఖ్యమంత్రి అయ్యారనేది చరిత్రలో నిలబెట్టిన మన నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. మనకు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి అన్న ఈరోజు ప్రతి నిమిషం పరితపిస్తూ తనకు తల్లిదండ్రులు చూపించిన రాజకీయ మార్గంలో ప్రజాసేవ చేయాలి. వెంకటగిరిలో ప్రోగ్రాము నాకు తెలిసి ఒక 80,000 ఇల్లును తిరిగాడు అంటే అది ఎవరు ఇంతవరకు చేసిన సాహసం కూడా లేదు. ప్రతి ప్రజల్ని టచ్ చేస్తూ అందరూ ఈరోజు మనకు వెంకటగిరిలో ఉండి నిలబడి మనందరికీ అందుబాటులో ఉన్నారు. అలాంటి వ్యక్తిని మనం అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత, మీ ఆశీర్వాదాలు ఆయనకు ఉండాలని కోరుకుంటూ, ఈరోజు పారోలు గ్రామంలో నేను వచ్చినప్పుడు చిన్న చిన్న సమస్యలు అన్న చెప్పినట్టు ఉన్నాయి. ఖచ్చితంగా సమస్యలన్నీ చాలా చిన్నవి చేరుతాయి. అవన్నీ తొందరలోనే మనకు అభివృద్ధికి పాలు పంచుకుంటాయి. ఫస్ట్ వ్యక్తిగతంగా ప్రతి కుటుంబానికి లబ్ధి పొందాలి అనేది ప్రతి ఒక్కరి కుటుంబంలో లబ్ధి పొందారు. ఈరోజు వ్యవస్థను కూడా తను అభివృద్ధి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, రోడ్స్ కానీ, భవనాలు కానీ, ఎంప్లాయ్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో చాలా అద్భుత స్థితిలోకి వస్తాయి. ముఖ్యంగా ఈ చెప్పారు ఇందాక అన్నట్టు ఎస్ఎస్ కెనాల్ నుంచి ఆ కొండలకి ఒకటి. సో ఈ పశువులు ఆ బ్రిడ్జి లేకపోవటం వల్ల ఇబ్బంది పడుతున్నాయి. సో అది వర్షాలు వచ్చినప్పుడు చాలా పశువులన్నీ కూడా చనిపోతున్నాయని చెప్పారు. అది అన్న దృష్టికి తీసుకొస్తాను. అన్న దృష్టికి తీసుకుని వచ్చి వెంటనే ఆ బ్రిడ్జి పని అన్న ద్వారా చేపించే బాధ్యత మనం అందరం తీసుకొని ఆ పని చేయించుకుంటే మన పశువులన్నీ కూడా బాగుంటాయి. మనకు పశుగణ అభివృద్ధి బాగా చెందుతుంది. ఎందుకంటే కొండ ప్రాంతం కాబట్టి మనకు అది మనకు జీవనాధారం. అది మనకు అందరికి కూడా ఉపాధిగా ఉంటుందని కోరుకుంటూ, ఈరోజు మీరు మనబెట్టుకొని మన నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి అన్నకి, అలాగే డాక్టర్ గురుమూర్తి గారికి ఈ ఫ్యాను గుర్తు మీద ఈ 2 ఓట్లు మీ అమూల్యమైన ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నా బీసీ సోదరులకు అందరికి కూడాను నేను పేరు పేరున కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. జై జగన్, జై జగన్, జై జగన్. మన గుర్తు నాకు నమ్మకం ఉంటేనే సార్ మేము మొదటి నుంచి మేము దీనికే వేసేది, మేము జగన్కే మేము వేసేది. మన జగన్ కాదు నేనే సార్ దగ్గర ఉంటే నీకు ఇప్పుడు నా మీద నమ్మకంతో నీ మీద నమ్మకంతో నేను వచ్చాను. అడిగేదానికి వీళ్ళందరూ అడగలేరు కాబట్టి నేను అడుగుతున్నాను. మాకు అన్ని మంచి పని చేస్తారంటే మేము ఖచ్చితంగా సార్ వాళ్ళ బిడ్డలు మా బిడ్డలు అందరూ లక్షణంగా ఉండి మీలాంటి వాళ్ళు వచ్చినప్పుడే కదా సార్ అడగాల. నువ్వు చేస్తావని ఒక నమ్మకంతో నేను ఈ రోజు వీళ్ళందరినీ సపోర్ట్ చేసుకుని వచ్చాను. నాకు ఇది ఒక మంచి పని చేయి, నీకు ప్రతి ఒక్క ఓటు నీకే వేస్తాం. ఒక్క ఓటు కానీ నీకు పక్కన బాని సార్. నా పేరు పాక వెంకటలక్ష్మి. ఒకవేళ ఒక్కటి కానీ పోయిందంటే అది వెంకటలక్ష్మి లేదు సార్. అవన్నీ మాకు జగన్ అంటే చాలా ఇష్టం సార్. మాకు వాస్తవంగా జగన్ ప్రాణిస్ మేమంతా మా ఓట్లన్నీ కదా జగన్కే వస్తాయి. అయితే దాని గురించి దిగిపడదు. ఏ తూరు నిలబడిన 2 ఓట్లు ఎంపీ గారు మొన్న ఈ మధ్య ఓటు వేశారు. అప్పుడు ఓటు వేసి గెలిపించారు. తర్వాత ఎలక్షన్ అయింది, బై ఎలక్షన్ వచ్చింది మధ్యలో. అప్పుడు కూడా వెనక వేసాం మేము జగన్కే వేసాం. ఇప్పుడు కూడా జగన్కే. అదేనమ్మా మీకు కనబడేది జగన్మోహన్ రెడ్డి కాదంటాను. ఆయనకే వేస్తాం మేము. అందుకనే ఫ్యాన్ గుర్తే. ఫ్యాన్ గుర్తుగా కాదు, మేము వాళ్ళ ఆయన ఉన్నప్పుడు కానీ రాజశేఖర రెడ్డి మాకు ఫ్యాన్ ఇస్తుంది. ఇప్పుడు నీకు ఓటు హక్కు ఉంది. అప్పుడు ఉన్నది ఆయన తరఫునే మేము ఇల్లు కట్టుకున్నాం కదా ఆయన తరఫునే. అప్పుడు ఉండింది కాబట్టి
ఎందుకులే సార్ నేను పోయి కోరలు మాలో లేదు వచ్చాను పోయి జగన్ ఓట్లు కావాలి నాయనకా కష్టపడి దొంగోట్లు మనకేసిన ఇక్కడ దొంగోటి మేము ఎక్కరంగా మా ఓటు వేస్తేనే వేస్తాము అంతే దొంగోట్లు ఎందుకు వేయాలి కష్టపడి మన ఓటున్నప్పుడు దొంగలాగానే ఊళ్ళో లేకపోయినా కాదు ఉన్నా లేకపోయినా వాళ్ళందరూ రప్పించుకుంటాం అడిగి అంటే మీరు అడిగిన కోరికలు అన్ని తీరుస్తాం. ఎండలో పెట్టారు, మామూలుగా ఎండలో పెట్టారు సార్. మాకు ఏ ఆధారం లేనప్పుడు ఇదే గుడి సార్, మాకు ఆ చెట్టే గుడి. వానీళ్ళు అన్ని రోజులు ఎండలో వచ్చిన ఎందుకంటే సొంత ప్లాట్లలో జగన్ కాలనీ కింద ఇవ్వడానికి వెనక్కి పెట్టారు. అవి కూడా లేవు. అవి కూడా నువ్వు దగ్గరుండి వాళ్ళకి చెప్పి మా ఊరికి పంపించాలా. కొంతమందికి భూములు ఉన్నాయి, పట్టాలు లేవు, కానీ కాగుడు చేసుకుంటున్నారు. ఇట్లా డబ్బులు లేని అవకాశం ఇంకా రాదు మాకు. ఏదైనా కూడా గెలుచుకునే దాని కూడా ఉంటుంది. అది మందల నువ్వు అది మట్టుకు చేపించు. మా బిడ్డల మడ్డల తరానికన్నా మంచి పేరు చేసినాడు అనుకో. జగన్ వల్ల మాకు ఒక మంచి బంది జరిగింది. ఒకటే సార్. అంటే మా ఊరికి ఇప్పుడు నువ్వు వచ్చావు కాబట్టి ఇది అడగతున్నాం కాబట్టి 25 ఇళ్ళు మా ఊరికి లేవు. మేము చంచమ్మ కాడ పోతాం, మేము మేళం. మేము రోజు చంచమ్మ సేవ చేసుకోవాలా, మేము పట్టుకొడుకోవాలా. ఇప్పుడు కాడ గుడికాడ పోయినాడు మా ఆయన ఏసుప్రైకి ఉద్యోగానికి మేళం చేసి. తప్పకుండా చేస్తారు. అన్ని చిన్న పనులే చేసే పనులే. మాకు చిన్న పని అయినా కానీ నువ్వు చేసినావని గుర్తుండాలా. అది నువ్వు పలానా చిన్న పని అయినా కానీ ఇంకేమైనా పెట్టారు అంగట్లో? ఏమి అడగాలనుకున్నావు సార్? అయితే చాలు సార్, మాకు తప్పకుండా చేస్తాం అన్ని. ఓకే మళ్ళా చెప్పినాకల్లా మొట్టమొదటిసారిగా 2 ఓట్లు నువ్వు ఉన్నా లేకపోయినా దగ్గరుండి నేనే వేపిస్తా జగన్మోహన్ రెడ్డికి. మీరందరూ వెంకటేశ్వర ఎంపీ గారు, మీ అభ్యర్థి ఎమ్మెల్యే ఇద్దరం ఒకేసారి రావడం కూడా ఇక్కడికే. అందుకని తప్పకుండా గుర్తుపెట్టుకుంటాం. లేకపోతే నా పాటు నేను తిరుగుతూ ఉన్నప్పుడు ఎంపీ గారు ఉండరు, నేనే చెప్తాం. ఆయన ఒకవేళ ఎక్కడ తిరిగినా నేను లేకుండా ఆయన చెప్తాడు మొదటిసారి మీ దగ్గర. అందుకని మేము మర్చిపోలేము, వెంకటలక్ష్మి మర్చిపోం, అడిగిన పనులు మర్చిపోం. సరేనా? మేము ఓటేసే వాళ్ళు ఒక్కరుగానే తప్పకుండా జగన్ అన్ని చెప్పండి. చెప్పినట్టు ఎవరైనా బయట ఊళ్ళో ఉన్నా కూడా పిలిపించండి. ఊళ్ళో ఉంచి ఎవరన్నా పోయినా కూడా ఓట్లు పిలిపించి ఓటేయించండి. జగన్ ప్యాన్ తిరుగుతుందంటే మా ఊళ్ళో ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డి పెద్దవాళ్ళకి ఇబ్బంది లేకుండా ఆరోగ్యం ప్రకారంగా హాస్పిటల్స్, పరికరాలు 104 మీ దగ్గరికి పంపిస్తున్నాడు. ఆరోగ్యం ఉండి బాగా ఉండాలనే కోరుకుంటున్నాం. బాసా రాజ్యం వాడికి 3 పనులు. ఇది మెయిన్ రోడ్ వేయాలి, శ్మశానం రోడ్డు. ఆ నుంచి పారోలంతా ఆక్రమించుకుని బోర్లు వేసుకోండి. చెప్పి 3 చెప్పేసి ఈ 3 బోర్ కూడా స్కూల్ కూడా సార్. స్కూల్ ఒకటే ఇక్కడ ఏర్పాటు చేయండి సార్. ఎందుకంటే పోయేది మా పిల్లలు ఉండాలి. సాబా పెరిగితే స్కూల్ పెట్టిస్తారు. సరే సార్, పోయేది మా పిల్లలు. 10 మంది స్కూల్ పెట్టరు, మీకు తెలుసు. వేరే వాళ్ళలాగా మీరు నడిచి రావాలి. ఖైలు ఉన్నాయి సార్ ఆడ. ఇవి మన చిన్న ఊరు విషయాలు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలను ఎట్లా చూసుకుంటున్నాడు? అందరు బాగా చూసుకున్నారు, మా పైన బాగా చూపిస్తుంది.
కాలువాపు నాకు రేషన్ కార్డు రాసుకొని ఇస్తే కదా మా కొడుకు ఉద్యోగం చేస్తున్నాడు నీటులే ఇంటికాడే చేస్తున్నాడులే ఇంక మాకు చూడబడ్డా మమ్మల్ని ఎవరు చూస్తారు చూడాల్సిందే వాళ్ళు పరోసులు చెప్తే కదా అదే చెప్తున్నాను మా జగనానికి ఏపిస్తాను మాకు కావాలని చెప్తున్నానా చెప్పేదే చెప్తుండే మాకు పింఛన్ వచ్చేట్టుగా చూడాలా రేషన్ కార్డు రావాలి అందరికి కూడా అందరి గురించి అందరూ అడుగుతారు నా గురించి నేను అడుగుతా వారి గురించి నేను ఎంత అడిగేదా 10 మంది నుంచి 10 మంది అడుగుతా గ్యారెంటీగా పింఛన్ రావాలా అదే అందరూ అడిగేది వాళ్ళ సమస్యలు వాళ్ళు అడుగుతారు ఒకరి సమస్య ఒకటి అడగరు నా సమస్య నేను గ్రామ సమస్య జాగ్రత్త 4 రాడ్లు వేసుకోండు మాలేదురా ఇది సేమే కదా మాలేదురా పట్టుకో సార్ దాని తర్వాత నేను కాదు నేను ఆగి కాఫీ తాగాను నేను మర్యాద ఇస్తాను ఇవాళ అమ్మకి ఇస్తాను అది చేస్తాం తప్పకుండా ఆగిందానంటరా ఆయన చెప్తా ఉన్నట్టు చంద్రబాబు నాయుడు వచ్చి అడ్డం పెట్టేసి నువ్వు ఆఫీస్కి రా ఎంత రా ఎంత ఉండు అన్ని చంద్రబాబు నాయుడు పెట్టాడు ఈ డబ్బులు కూడా జగన్మోహన్ ఓటేస్తారు ఈ ఆసరా డబ్బులు పడినట్టే జగన్మోహన్ ఓటేస్తారు ఆయన పెట్టేలేదు డబ్బులు మాత్రం వస్తాయి వీటన్నిటికీ మూల కారణం చంద్రబాబు ఇవ్వాలని మనసు ఉండేది జగన్మోహన్ ఓటు ఈనాడు అనేవాడు ఇంట్లో కూర్చొని కలపాలా ఆ పరిస్థితి మాట్లాడేసి
ఇవన్నీ బాగానే ఉన్నాయి. రోడ్ వేస్తారు. ఇల్లు కట్టయితే చాలా బాధపడతాం. మేమే కష్టపడ్డాం. అయినా కూడా ఇప్పుడు పని చేయమంటారు వచ్చి మగవాళ్ళు పని జరగదు. మేము ఆడవాళ్ళం కష్టపడాలని చెత్తల ఒళ్ళు బాగాలేకుండా వచ్చేస్తాం. అలవాటు లేని పని కాదు. మేము కాంట్రాక్ట్ ఇచ్చి కూడా మేము మట్టి తోలుచుకోమన్నాడని అప్పో చేసి మట్టి కూడా తోలుచుకున్నాం. మట్టి కూడా మీరే తోలుచుకోవాలా? ఖచ్చితంగా కడతామమ్మా. 2500 అయింది మట్టి. నేను చేస్తానమ్మా. మట్టికి మీరే తోలుకోవాలి. మేము కాలం అనేసి అట్ట కూడా తోలుకున్నాం. మన తోలిస్తే మట్టి కూడా కట్టలు రాసిపోయి అది కూడా లేదు. రక్షణ కూడా పెట్టింది ఇప్పుడు మన కారణం కాదు కానీ ఇక్కడ వెంకటగిరిలో టౌన్లో కూడా ఉన్నారు. కాంట్రాక్టర్ తీసుకొని మా ఇల్లు ఆపేసినారు. నేను తీసుకున్నాను. ఇంకమ్మా ఎట్లా పోయిందని కాలువలు లేవు. ఇల్లు మనమే రోడ్డు కావాలి. రోడ్డు ఎత్తు అవి తగ్గేసింది. రోడ్డు ఎండలో ఉన్నది చూడండి వెనకాల పోలేరమ్మ. అది మండలు లేపుతాము బర్రెలు వచ్చినట్టు. ఇప్పుడు మన ఉగాది చేసినారు బర్రెలు వచ్చినట్టు పని. ఎన్ని రోజులు వేస్తారు? ఇదే కలిగి వద్దు సార్. వేయినో బర్రెలు తెచ్చేను. ఈ ఎండాకాలం అసలు ఉండవు బర్రెలన్నీ. మన అమ్మగారు వచ్చినప్పుడు చూపించారు.
చూపించాం. ఏముంది చేపిస్తానండి. ఇంటికి పోతే ఇయ్య చెప్పేస్తాం. ఇళ్ళ కూడా పట్టాలా? ఇళ్ళ కూడా లేవు సార్ మా పట్టాలు. మనకున్నాయి ఐదు మంది పట్టాలి. తప్పులన్నీ సరిపిస్తామ్మా. సరేనా? ఒక్కటొక్కటి తీసుకుంటా వస్తాం. 5 సంవత్సరాలు ఎలక్షన్ జగన్మోహన్ రెడ్డి బాగా చూస్తున్నాడా లేదా? అడగాల్సిన అడగాల. ఓటు వేసేది ఏమో ఫ్యాన్కే, అంతేనా? ఫ్యాన్కే కదా. నేనే పోటీ చేస్తున్నా. అందరు వచ్చాను కదా, అప్పుడు చెప్పలా. తిరిగి దాని గురించి ఓటేసి ఎమ్మెల్యే గెలిపిస్తారా లేదా? అప్పుడు ఇంకా దబా గట్టిగా అడగచ్చు. నేను కూడా ముందు ఓటేసి చేస్తాను. మొన్నే మొదలు పెట్టినా కదా, ఇవన్నీ కూడా సరి చేస్తాను. సరేనా? ఇంకా చెప్పాలా? అమ్మా అందరూ గుర్తుపెట్టుకొని మే 13 దాని గుర్తు మీద 2 ఓట్లు వేయాలి. సరేనా? ఇంకా నేను మైక్లో ఏం మాట్లాడుతున్నాను అన్నీ చెప్పేస్తున్నాను. మొన్న కూడా అమ్మగారు వచ్చినప్పుడు చాలాసేపు మాట్లాడారు. వచ్చి అందరు సమస్యలు, ఆడవాళ్ళ సమస్యలు అన్నీ అడిగారు. వాళ్ళ ఆయన కూడా పోలేదు. ఇద్దరు తీసావా? నిదానంగా ఓపిక ఓటు తీసుకుని తెలుసా? ఐదు సంవత్సరాల పాలన చూశారు. అంతకన్నా మెరుగ్గా ఉంటుంది రాబో 5 సంవత్సరాలు. ఆ ఒక్క పాయింట్ చాలు. ఏమా
అది ఒక్క పాయింట్ మీదే చంద్రబాబు నాయుడుని ఆల్రెడీ 5 సంవత్సరాలు చూశారు. ఐదు సంవత్సరాలు చూసిన తర్వాత వద్దని పక్కన పెట్టారు మీరే. జగన్మోహన్ రెడ్డి చేస్తున్న మంచి పనులు, మీకు అందిస్తున్న సంక్షేమ పథకాలు, అంతకన్నా ముఖ్యంగా అభివృద్ధి రేపు 5 సంవత్సరాల్లో చూస్తారు. విత్తనాలు ఇప్పుడు నాటారు, రేపు చూస్తారు. ఆ ఒక్క కారణం చాలు మనం జగన్ మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవడానికి. బాబు జగన్మోహన్ దాని గుర్తు మీద ఓటేసి మీకు ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపిస్తారా? రెండోది కూడా ఎంపీ గురుమూర్తి గారికి ఓటేసి జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలి. సరేనా? ఈ కట్ట మీద రోడ్డు కదా, వచ్చానంటే నాకు గుర్తుంటుంది. మీరు చెప్పినా కదా నాకు కట్ట మీద రోడ్డు అనేది ఉంది. సర్లే, కొన్ని పెద్దవాళ్ళు నా కోసం ఎత్తి పెట్టారు. నాయన కొన్ని చేశారు, అమ్మ కొన్ని చేశారు, కొన్ని నా కోసం అని. ఆ